మధ్యాహ్నకాల సమయంలో కొద్ది సమయం మనం ప్రభు పాదాల చెంత దేవుని వాక్యాన్ని విందాము. దయచేసి ఆమోసు గ్రంథము, ద బుక్ ఆఫ్ ఆమోస్, ఆమోసు గ్రంథము 755వ పేజీ, మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. యూదా రాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజుగు యెహోషువ కుమారుడైన యరొబాము దినములలోను, భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలులను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. దేవుడి కొద్ది వాక్య భాగం దీవించిన రీతిగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు నాయన మీరు చూపిన కృపను బట్టి స్తుతించుచూ ఉంటున్నాము. ఆరాధనా కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగే ఈ సమయంలో వాక్యోపదేశంలోనికి ప్రవేశించుంటుండగా చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము ద్వారా, నేర్పు ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క దివ్యమైనటువంటి విషయాలను మాకు కనువిప్పు కలుగు చేయుదురని, యూట్యూబ్ ద్వారా కూడా నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా ఆశీర్వదించుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Once again, I would like to thank you each and everyone who are viewing our YouTube channel, Arya Rao Ministries, and thank you for subscribing our channel. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కనుక ఈ విషయాలు మీరు క్రమం తప్పకుండా అందుకోవటానికి అవకాశం ఉంటుంది. మంచిది. మధ్యాహ్న కాలపు సమయంలో మనం చదువుకున్నటువంటి వచన భాగంలో ప్రవక్త అయినటువంటి ఆమోసు యొక్క విషయాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో చాలా ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఇంగ్లీష్లో మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ అని అంటారు. పెద్ద ప్రవక్తలు అంటే ఏదో చాలా ఎత్తుగాను చాలా బలంగాను ఉన్నటువంటి వారు అని కాదు. చిన్న ప్రవక్తలు అనగానే కొంచెం పొట్టిగా ఉన్నటువంటి వారని కాదు దాని యొక్క అర్థం. కానీ పెద్ద ప్రవక్తలు అనగా ఎక్కువ కాలము దేవుని యొక్క ప్రవచనాలను, దేవుని యొక్క విషయాలను ప్రజలకు బోధించినటువంటి వారు, వినిపించినటువంటి వారు. చిన్న ప్రవక్తలు అనగా చాలా కొద్ది టైం పీరియడ్, వెరీ స్మాల్ టైం పీరియడ్ దే సర్వ్డ్ గాడ్. వారు దేవుని యొక్క వాక్యాలను, ప్రవచనాలను చాలా తక్కువ సమయము ప్రజలకు వివరించినటువంటి వారు. ఆ యొక్క కోవలోనికి చెందినటువంటి వాడు ఈ యొక్క ఆమోసును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో 2 విభాగాల్ని మనం చూస్తాం, ప్రీస్ట్ అండ్ ప్రాఫెట్. ప్రీస్ట్ అనేటువంటి వ్యక్తి అంటే యాజకుడు. యాజకుడు ఎప్పుడైనా కానీ మరి మానవుని గురించినటువంటి విషయాలు దేవునికి తెలియచేసేవాడుగా మనకు కనబడతాడు. ప్రీస్ట్ అనేటువంటి వ్యక్తి మానవుని యొక్క విషయాలను దేవుని దగ్గరకు చేర్చేటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ప్రాఫెట్ అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క విషయాలను ప్రజలకు బోధించేటువంటి వారుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ వీ కెన్ సీ ఇన్ ద బైబిల్. అయితే మరి ఈ యొక్క ఆమోసును మనం చూస్తే 760 క్రీస్తు పూర్వం 760వ సంవత్సరంలో పిలువబడి ఒక 5 సంవత్సరాలు 760వ సంవత్సరం నుంచి 755వ సంవత్సరం వరకు దేవుని యొక్క విషయాలను బోధించినట్లుగా, ప్రజలకు ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. బయట పిల్లలు ఎందుకు తిరుగుతున్నారు? తల్లులు జాగ్రత్తగా ఉండి పట్టించుకోవాలి. వదిలిపెట్టేయటం, విడిచిపెట్టేయటం కాదు. అదేమంటే కొట్టడం, బాధటం. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము,
ఆమోసు ప్రవక్త 760వ సంవత్సరం నుంచి 755వ సంవత్సరం వరకు 5 సంవత్సరాలు దేవుని యొక్క విషయాలను ప్రజలకు బోధించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఎక్కడి నుంచి వచ్చాడు ఈ వ్యక్తి అనేది మనం చూస్తే ఇక్కడే మొదటి వచనంలో మనకు తెలియచేస్తున్నాడు. తెకోవా అనబడినటువంటి ప్రాంతము నుండి ఇతడు పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క తెకోవా అనబడినటువంటి ప్రాంతము యెరూషలేముకు దక్షిణ దిశగా సౌత్గా మరి 10 మైళ్ళ దూరంలో ఉన్నది. బెత్లెహేం నుంచి చెప్పుకోవాలంటే ఒక 5 మైళ్ళు దూరంలో మరి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ ప్రాంతము నుండి దేవుడు మరి పశువులు కాసుకునేటువంటి వాడు అంటే గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలా వాక్యాలు ఈయన బోధించినప్పుడు ప్రజలు ఈయనను అర్థం చేసుకున్నటువంటి వారు కారు. దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోలేదు. ఈయన చెప్పినటువంటి ప్రతి సత్యాన్ని కూడా ప్రజలు వ్యతిరేకించారు, అధికారులు వ్యతిరేకించారు, రాజులు వ్యతిరేకించినటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దే హేటెడ్ వాట్ ఎవర్ ఐమస్ ట్రై టు కన్వే దెమ్. ఆయన ఏమీ దేవుని యొక్క సత్యాలు చెప్పాలని తలంచినా కానీ వీరు వ్యతిరేకించినటువంటి ప్రజలుగా మరి ఆయనను మరి హేట్ చేసినటువంటి వారిగా మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే మొదటిగా మనం చూసినప్పుడు ఆమోసు గ్రంథములో ఆమోసు అనబడినటువంటి మాటకు అర్థము మరి భారము మోయువాడు అనేటువంటి అర్థాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. బోన్ బై గాడ్ లేకపోతే క్యారీడ్ బై గాడ్. ఈ యొక్క ఆమోసు అనేటువంటి ఆ యొక్క మాటలో భారము మోసేటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే భారము మోసేటువంటి వ్యక్తి మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మన భారాలను, మన యొక్క విషయాలను, మన యొక్క సమస్తాన్ని కూడా తండ్రి అయినటువంటి దేవుడు అలాగే కుమారుడైనటువంటి క్రీస్తు వారు ఇరువురు కూడా విశ్వాసి యొక్క భారాలను భరించేటువంటి దేవుడుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాంటి గొప్ప మరి ప్రభువును మనం కలిగి ఉంటున్నాం. మన ప్రతి భారాన్ని, మన ప్రతి ఒక్క సమస్యను, మన ప్రతి ఒక్క చిక్కును, మన ప్రతి ఒక్క విధానాన్ని మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన మోసేటువంటి ప్రభువుగా మనము దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట చదవండి. కీర్తన గ్రంథము 68వ కీర్తన 19వ వచనం చదవండి. 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారమును మోయుచూ ఉన్నాడు. ఎప్పుడు మోస్తున్నాడంట? అనుదినము మోస్తున్నాడంట. అంటే మనకిక సులువైనటువంటి విధానంగా మన జీవితాలను సంరక్షించేటువంటి ప్రభు ఏదో ఒక రోజున మోసి ఒక రోజు మోయినటువంటి ప్రభు కాదు. ఒక 10 రోజులు మీరే మోసుకొండ్రా నాయన, నేను ఎప్పుడో ఆదివారం ఒక్కరోజే నేను మోస్తాను, ఎందుకంటే ఆదివారం మాత్రమే మీరు నన్ను ఆరాధించడానికి వస్తారు కదా అనేటువంటి దేవుడు కాడు ఆయన. ప్రతిదినము అనుదినము కూడా ఆయన మన భారాలను మోసేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఒలింపిక్స్లో ఒక విభాగం ఉంటుంది, వెయిట్ మోసేటువంటి విభాగం. చూసారా ఎప్పుడైనా? ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. గనుక ఆ వెయిట్ మోసేటప్పుడు వారు చాలా పటిష్టమైనటువంటి మరి బలాన్ని సంపాదించుకొని, పురుషులకు ఒక కేటగిరీ ఉంటుంది, స్త్రీలకు ఒక కేటగిరీ ఉంటుంది. వారు ఆ పరిమితి చొప్పున వెయిట్ను వారు మరి మోయాలి. అయితే ఎక్కువసేపు వారు మోయరు. వారికి ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారంగా జస్ట్ అలా పట్టుకొని అలా పైకి ఎత్తేసి వెంటనే ఒక 2-3 సెకండ్స్ అంతే, ఒక 5 సెకండ్స్ లోపే, ఎక్కువ టైం కూడా ఉండదు. ఎందుకంటే అది మోయలేనటువంటి భారం, అది మోయలేనటువంటి బరువు. అది వారు ఎక్కువసేపు అలా ఉండలేరు. ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి, ఆగు నేను ఒక్కసారి నేను సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి ఒక 2 నిమిషాలు ఆగంటే అతడు ఆగలేడు. ఎందుకంటే అతడికి అది మించినటువంటి భారం. కేవలం ఒక 2-3 సెకండ్లు మాత్రమే ఆ భారాన్ని అతడు మోయగలిగినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మన ప్రభువు మాత్రము మన యొక్క భారాన్ని మోసేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనం ఏం చేస్తామంటే అనేక సందర్భాల్లో మన భారాలను ప్రభువు మీద మనం వేయకుండా మన భారాల్ని మనమే మోసుకునేటువంటి వారంగా మనం కనబడుతున్నాం.
మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉంటే, క్యాస్ట్ ఆల్ యువర్ బర్డన్స్ అంటూ మీ అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉంటే, మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువసేపు, భరించలేనంతసేపు, ఎక్కువ సమయము మన భారాన్ని మనము మోసుకుంటూ ఉంటున్నాం. అందువల్ల మనం ప్రభువుకు అవకాశం ఇవ్వట్లేదు మన జీవితాల్లో. అందువలన దేవుని యొక్క ఆత్మ యొక్క కార్యాలకు మన జీవితాల్లో మనము స్థానం ఇవ్వలేకపోతూ ఉంటున్నాం. ప్రభువుకి ఇవ్వవలసినటువంటి ప్రక్రియను, ఆయన జరిగించవలసినటువంటి క్రమాన్ని ఆయనకు ఇవ్వక మనకి మనమే ఏదో చేసుకోవాలని ప్రయత్నిస్తా అనేక సందర్భాల్లో చిక్కుల్లో పడిపోతూ ఉంటున్నాం. కానీ మన ప్రభు ఎంత గొప్పవాడంటే ఆయన మన భారాలన్నీ కూడా మోస్తానంటా ఉంటున్నాడు. చింత యావత్తు, ప్రతి చింత, హృదయంలో ఉన్నటువంటి ప్రతి వేదన, ప్రతి చింత, ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి వేదన ఆయన తన మీద వేయండి అని చెప్పి ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఒక ఫిలాసఫర్, ఒక తత్వవేత్త ఇట్లానే ఒక క్లాస్కి లెసన్ని చెప్తా ఉంటున్నాడు. ఆ లెసన్ చెప్తా ఉంటుండగా ఒక జోక్ వేస్తాడు. మొదటిసారి ఆ జోక్ వేసినప్పుడు అందరూ కూడా చాలా చక్కగా ఆనందిస్తారు, నవ్వుతారు, కడుపు పగిలిపోయేలాగా నవ్వుతారు. ఆ వ్యక్తి మరి ఒకసారి, రెండవసారి మరలా అదే జోక్ని వేస్తాడు. ఇప్పుడు కొంచెం ఏమవుతుంది, నవ్వులో కొంచెం డిస్కౌంట్ వస్తుంది. అంతగా నవ్వలేరు, ఎందుకంటే ఫస్ట్ టైం విన్నప్పుడే అంత ఎక్సైట్మెంట్ కలుగుతుంది, రెండోసారి అంత కలగదు. మరలా మూడోసారి అదే జోక్ చెప్పాడు. ఇంక ఇప్పుడు ఎవరు నవ్వాల, అందరు నిశ్శబ్దం, ఎవ్రీబడి వర్ సైలెంట్. ఏంటి మీరు ఎవరు నవ్వట్లేదా నేను చెప్పిందంటే, ఎంతసేపు చెప్తారు సార్, చెప్పిందే చెప్తున్నారు, ఇప్పుడు 3 సార్లు చెప్పారు మీరు, ఇంకా నవ్వు రావట్లేదు మాకు అని చెప్పేసి. అయితే ఆ వ్యక్తి అక్కడ వచ్చినటువంటి క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక పాఠం చెప్పాడు. ఏంటంటే, నీకు నవ్వు కలిగించేటువంటి ఒక విషయాన్ని నువ్వు 2-3 సార్లు వినేసరికి నీకు నవ్వు రావట్లేదు, కానీ నీకు బాధ కలిగించేటువంటి ఒక విషయాన్ని బట్టి నువ్వు ప్రతిరోజు ఎందుకు ఏడుస్తూ ఉంటున్నావు అని చెప్పేసి ఆ వ్యక్తి ఆ స్టూడెంట్స్కు పాఠం చెప్పాడు. అంటే ప్రతిరోజు ఒకే విషయం పట్ల మనం బాధపడవలసినటువంటి పని లేదు. ఒకసారి ఆయనకు అప్పగించేసుకున్న తర్వాత, ఒకసారి ఆయన మీద మనం భారం వేసేసిన తర్వాత, ఒకసారి ఆయనకు మనం అప్పగించేసుకున్న తర్వాత, ఉద్యోగం పోయింది అనుకోండి, ఆ ఉద్యోగం పోయింది నాయన, ఉద్యోగం పోయింది ప్రభువా అని చెప్పి ప్రతిరోజు అదే ఏడుపు, అదే ప్రార్థన, అదే ఏడుపు, అదే ప్రార్థన. పోయింది ఓకే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులను చాలామందిని తీసేస్తూ ఉంటున్నారు. పింక్ కార్డు ఇచ్చేసి వెళ్ళండి, ఇక సెలవు తీసుకోండి అని చెప్పి చెప్తా ఉంటున్నారు. ఇక పోయిందని చెప్పేసి అలాగే ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం లేదు. మరి యొక్క స్కిల్ ఏదో, మరి యొక్క కోర్స్ ఏదో డెవలప్ చేసుకొని మరి దానికి తగినటువంటి రీతిలో మరి ప్రిపేర్ అవ్వాలి. కనుక ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మరి అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తయారైపోతూ ఉంటున్నారు. మన ప్రియాంక కూడా గచ్చిబౌలికి వెళ్ళి అదే కోచింగ్ తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఏది అవసరమో దాన్ని బట్టి మనం ప్రభువు దగ్గర మనం విన్నవించుకోవాలి. మనకు అనవసరమైనటువంటివి, అక్కర్లేనటువంటివి, ఏ మోతాదుకు తగినటువంటివి అక్కడి వరకే మనం వేసుకొని మిగిలింది మనం ప్రభువుకు అప్పగించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. కానీ అనేక సందర్భాల్లో మనం అలాగా చేయలేకపోతూ ఉంటున్నాం. ప్రతిరోజు అదే సమస్యను మన హృదయంలో ఒక వేదనగా, ఒక మోయలేనటువంటి భారంగా మనం క్యారీ చేస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలోనే యేసుక్రీస్తు వారు ఒకరోజు బేతనియా అనబడినటువంటి గ్రామానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు బేతనియా అనబడినటువంటి గ్రామానికి? అక్కడ ఆయనకు ఒక ప్రియమైనటువంటి ఫ్రెండ్ ఫ్యామిలీ ఒకటి ఉంది. ఎవరు చెప్తారా? మరియా, మార్తా, లాజరు. ఒక రోజున ఆయన వారి ఇంటికి వెళ్ళి మరి వాక్యాన్ని మరి బోధిస్తూ ఉంటే, మరియ ఏమో ప్రభువు దగ్గర కూర్చొని, ప్రభు చెంత కూర్చొని ఈయన ఏం చెప్తున్నాడా, ఏమి మాటలు చెప్తున్నాడా అని చెప్పేసి ఆమె తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నది, వింటా ఉన్నది, గ్రహిస్తూ ఉన్నది. అట్ ద సేమ్ టైం మార్తా ఉన్నది. మార్త ఎక్కడుంది చెప్పండి? కిచెన్లో ఉంది. కిచెన్లో ఏం చేస్తుంది? వచ్చిన గెస్టులందరికీ కూడా ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి ఇది ఇష్టమా, వీళ్ళకి ఇది ఇష్టమా అని చెప్పేసి అనేకమైనటువంటి పనులన్నీ కూడా తన చుట్టూ వేసేసుకొని
ఆమె అసహపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం, ఫ్రస్ట్రేషన్కు గురి అయిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అనేకమైనటువంటి పనులు, అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడో అనే విషయాలను గ్రహించుకోవాలనేటువంటి మనసు లేదు. ఓకే, పనులు చేస్తుంది, పనులు చేసుకోవాల్సినటువంటి సమయంలో పనులు చేసుకోవాలి, కానీ ఫ్రస్ట్రేట్ అవ్వవలసినటువంటి పని లేదు, అసహనము వ్యక్తం చేయవలసినటువంటి పని లేదు. ప్రభువా నీకు చింత లేదా, నేను ఇక్కడ ఇంతగా కష్టపడుతుంటే అని చెప్పేసి మరియ మీద కేకలు వేసేస్తూ ఉంది, ప్రభు మీద కూడా కేకలు వేసేస్తూ ఉంది. కనుక మరి మరియా ఏమి గ్రహిస్తుందా అనే విషయాన్ని మార్త అర్థం చేసుకోలేకపోయింది. మార్త గ్రహించుకోలేకపోయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇద్దరు కూడా ఒకే స్థలంలో ఉన్నారు, ఒకే ఇంటిలో ఉన్నారు. ప్రభువు అక్కడే ఉన్నాడు, మార్త అక్కడే ఉంది, మరియా కూడా అక్కడే ఉంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటి? మరియా ప్రభు చెంతనే కూర్చుంది, ప్రభు ప్రక్కనే కూర్చుంది, ప్రభు దగ్గర కూర్చొని ఆయన దగ్గర నుండి పొందుకోవలసినటువంటి విషయాలన్నీ కూడా పొందుకుంటా ఉంది. అందుకే యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట అక్కడ అంటారు, మార్త మరియా ఉత్తమమైనటువంటి వాటిని సంపాదించుకుంటా ఉంది. ఇవి ఆమె దగ్గర నుండి తీసివేయబడేటువంటివి కావు, ఎందుకంటే అవి ఇటర్నల్ అయినటువంటివి, అవి ఆత్మ సంబంధమైనటువంటివి, అవి ఎన్నటెన్నటికీ కూడా నిలిచేటువంటివి. ఏదో తాత్కాలికమైనటువంటి కొంత సమయము మట్టుకు నిలిచేటువంటిది జ్ఞానము కాదు. మరియా ఉత్తమమైనటువంటి దాన్ని ఎంచుకుంది. నేడు అనేక మంది ఉత్తమమైనటువంటి వాటిని ఎంచుకోలేకపోతూ ఉంటున్నారు, ప్రభు దగ్గర నుండి అందుకోవలసినటువంటి వాటిని అందుకోలేకపోతూ ఉంటున్నారు. ఎంతసేపు శరీరానికి ఇంపార్టెన్స్, ఎంతసేపు ఉద్యోగాలకు ఇంపార్టెన్స్, ఎంతసేపు భౌతికమైనటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారే కానీ ఇంపార్టెంట్ అయినటువంటివి ఇంపార్టెంట్గా చేసుకోవాలి, ఏ సమయానికి తగినట్టుగా ఆ సమయానికి చేసుకోవాలి. కానీ ప్రభువు సమయం వచ్చినప్పుడు, దేవుని వాక్యపు సమయం వచ్చినప్పుడు, ప్రభువుకు మనం కేటాయించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఆయనకు మనం ఇవ్వవలసినటువంటి ఇంపార్టెన్స్ని కూడా మనము ఇచ్చేవారమై మనం ఉండాలి. ఎందుకనగా ఆయన మన భారాన్ని మోసేటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మన జీవితాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి. మార్టిన్ లూథర్ గురించి అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాను. మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే ఈ యొక్క రోమ్కు, పోప్కు, క్యాథలిక్ విభాగానికి చాలా వ్యతిరేకించి ప్రొటెస్టెంట్ నినాదం, అంటే ఇప్పుడు మనం పాటించేటువంటి నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకొని వచ్చి మరి వీరు చెప్పేది తప్పు అని చెప్పి పోపును ఎదిరించాడు. పోపును ఎదిరించినప్పుడు ఆ సందర్భంలో, ఆ కాలంలో అనేకమైనటువంటి చిక్కులు, సమస్యలు తన చుట్టూ వలయంగా ఉన్నప్పుడు అతడు ఏం చెప్పాడంటే తన చుట్టూ ఉన్నటువంటి వారితో, నాకు ఎక్కువైనటువంటి భారాలు నాకు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను అని చెప్తా ఉంటున్నాడు. ఏం చెప్పాను? ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి ఏం చెప్తున్నాడంట? తొందరగా నేను ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోతాను, తొందరగా నేను నా ఆత్మీయంగా జరిగించుకొని వెళ్ళిపోతానని చెప్పట్లేదు. ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం నేను ప్రార్థన చేస్తాను అని అంటా ఉంటున్నాడు. కాబట్టి అలాంటి అలవాటును మనం నేర్చుకోవాలి. అలాంటి తత్వాన్ని మనము ఆత్మీయంగా పాటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే మన ప్రభువు కేవలం మన భారాన్నే కాదు, మన పాపాన్ని మోసినటువంటి ప్రభువు మనకున్నాడు. మన పాపపు శిక్షను భరించినటువంటి ప్రభు, మనల్ని రక్షించినటువంటి ప్రభు, మనల్ని విడుదల చేసినటువంటి ప్రభు, మనల్ని స్వస్థపరిచినటువంటి ప్రభు, మనల్ని అనేక సందర్భాల్లో తన నమ్మకత్వము చొప్పున, తన విశ్వాస్యత చొప్పున మనల్ని నడిపించేటువంటి ప్రభువు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే ఇలాంటి ప్రభువును మనము ఎంతైనా నమ్మకంగా సేవించాలి, ఎంతైనా నమ్మకంగా ఆరాధించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మత్తయి సువార్త 23వ అధ్యాయం తిప్పండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 23:4. రియో, యు కమెంట్ సిట్ హియర్. మరలా చదవండి. మోయ శక్యము కాని భారమైనటువంటి బరువులను కట్టి
మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనా కానీ ఎంత మాత్రము కదిలింపరు అని అంటా ఉంటున్నాడు. అక్కడ ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనబడినటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వీరు ప్రజల మీద భారాన్ని మోపేటువంటి వారిగానే కనబడుతున్నారు, కానీ వారి మీద ఉన్నటువంటి భారాన్ని తొలగించేటువంటి సులువైనటువంటి మార్గాన్ని కానీ, సులువైనటువంటి వాక్యాన్ని కానీ, సులువైనటువంటి పద్ధతిని కానీ వీరు బోధించట్లేదు అనేది ప్రభు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. భారాన్ని మోపేటువంటి వారు నేడు ప్రపంచంలో చూడండి, భారాన్ని మోపేటువంటి వారు ఎక్కువైపోతూ ఉంటున్నారు. స్వామీజీలు అనబడినటువంటి వారు, బాబాలు అనబడినటువంటి వారు ప్రజల మీద ఉన్నటువంటి కష్టాల్ని వాళ్ళు తీయగలుగుతూ ఉన్నారా? ప్రజల మీద అనేకమైనటువంటి భారాల్ని పెడతా ఉంటున్నారా? అలాగే అబద్ధ బోధకులు కూడా అదే రీతిగా తయారైపోతూ ఉంటున్నారు. ప్రజల మీద ఇంకా లేనిపోయినటువంటి భారాలు పెడతా ఉంటున్నారు. ప్రజల్ని సులువైనటువంటి మార్గంలో నడిపించాలి, దేవుని దగ్గరకు చేర్చాలి అనేటువంటిది లేదు. అనేక సంఘాల్లో అనేకమైనటువంటి మార్గాలు పెట్టి, అనేకమైనటువంటి పద్ధతులు పెట్టి, అనేకమైనటువంటి మనుషుడు నియమించినటువంటి విధానాలను పెట్టి వచ్చేటువంటి విశ్వాసుల మీద భారభరితమైనటువంటి భక్తి విధానాన్ని వారు పెడతా ఉంటున్నారు. ఒక సులువైనటువంటి మార్గాన్ని వారు స్థాపించలేకపోతూ ఉంటున్నారు. కానీ ప్రపంచంలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా కానీ కేవలము యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే చెప్పాడు, మానవాళందరి యొక్క ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైనటువంటి ప్రజలారా మీరు నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యూ రెస్ట్, ఐ విల్ గివ్ యూ పీస్. ఎలాంటి భారమున్నా కానీ మీరు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఎందుకంటే మీ భారాన్ని నేను మోస్తాను, మీ భారాన్ని నేను భరిస్తాను, మీ యొక్క పాప రుగ్మతను నేను సిలువ యాగము ద్వారా నేను భరించి మీకు విడుదల కలుగు చేస్తాను, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, మీకు ఆత్మ నెమ్మది, ఆత్మశాంతిని కలుగు చేస్తాను అనేది యేసుక్రీస్తు వారు ఈ లోకానికి చెప్పగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి. గనుక ఈయన భారాన్ని మోసేటువంటి ప్రభువుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రెండవ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఆమోసు యొక్క జీవితంలో నుండి మనం చూస్తే 7వ అధ్యాయానికి రండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. 7:14. అందుకు ఆమోజు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొను వాడను. నా మందలను నేను కాచుకొనుచు ఉండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఈలాగు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. గనుక రెండవదిగా ఈయన పిలువబడినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమోస్ వాజ్ అన్ అపాయింటెడ్ పర్సన్, ఆమోస్ వాజ్ అన్ అనాయింటెడ్ పర్సన్, ఆమోస్ వాజ్ కాల్డ్ టు సర్వ్ గాడ్. హీ ఈజ్ అపాయింటెడ్, హీ ఈజ్ అనాయింటెడ్ అండ్ హీ ఈజ్ కాల్డ్ టు సర్వ్ గాడ్. కనుక ఇక్కడ అమజ్యాతో చెప్తా ఉంటున్నాడు, నేను ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాడును, ప్రభు ద్వారా పంపించబడినటువంటి వాడును. ప్రభు నన్ను తన పని కొరకు, ప్రజలకు తన మాటలను తెలియచేయటం కొరకు మేడి పండ్లు ఏరుకుంటున్నటువంటి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేది ఇక్కడ తెలియచేస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే మన ప్రభువు భౌతికమైనటువంటి విషయాలను చూసేటువంటి దేవుడు కాడు, మేడి పండ్లను ఏరుకునేటువంటి వాడు. మేడి పండు ఏమన్నా మంచిగా ఉంటుందా? ఎప్పుడైనా తిన్నారా మేడిపండు? తినవు సార్, తిన్నారా? కనుక ఆ యొక్క మేడిపండు, ఒక సామెత కూడా ఉంది కదా తెలుగులో, మేడిపండు చూడా మేలిమయుండు, పొట్ట విప్పి చూడా పురుగులుండు, తర్వాత పిరికి వాని మదిని బింకమీలాగున విశ్వదాభిరామ వినురవయము. అంటే లోపల మరి పిరికితనమును కలిగినటువంటి వాడు బయటకి ప్రదర్శన చేస్తాడంట, బహుధైర్యము కలిగినటువంటి వాడనని చెప్పేసి. అంటే లోపల కుటిలమైనటువంటి స్వభావము,
కుటిలమైనటువంటి తత్వము, కుటిలమైనటువంటి మనస్తత్వము, కుటిలమైనటువంటి మనస్సాక్షి, మరి వంచేటువంటి మనస్తత్వము, ఆలోచన పద్ధతి కలిగినటువంటి వాడు బయటకు ప్రదర్శనకు ఎంతో గాంభీర్యతను కలిగిస్తాడు అనేది మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇదే క్రొత్త నిబంధనలో కూడా రాయబడింది. ఎవరి గురించి రాయబడింది? జక్కయ్య. ఆయన కూడా ఏం చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకంటే తన క్యారెక్టర్కు ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు హిస్ క్యారెక్టర్. తన స్వభావానికి చాలా దగ్గరైనటువంటి చెట్టు అది. అందుకే యేసు ప్రభు వారు చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ యొక్క మనస్సును త్రిప్పివేస్తాను, నేడు నేను నీ ఇంట్లో కాలు పెడతాను, నీ మనస్సు తిరిగిపోతుంది అనేది దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగైతే ఈ యొక్క తెకోవ అనబడినటువంటి ప్రాంతము చాలా మారుమ్రూల ప్రాంతము, చాలా తీసివేయబడినటువంటి గ్రామము. ఎక్కడ కూడా మంచి వస్తుంది, ఒక శ్రేష్టమైనటువంటిది వస్తుంది, ఒక గొప్పది వస్తుంది, ఒక ఘనమైనటువంటిది ఈ యొక్క ప్రాంతంలో నుండి వస్తుంది అని చెప్పేసి ఎవరు కూడా అనుకోనటువంటి పద్ధతుల్లో ఆమోస్ ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఒక పశువులు కాసుకునేటువంటి కాపరిని, అయితే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. చాలా సమయాల్లో దేవుని యొక్క పద్ధతి అదే. నాట్ బికాజ్ ఆఫ్ ద అవుటర్ ఎబిలిటీస్ విచ్ వీ హ్యావ్, అవుట్వర్డ్గా అంటే బాహ్యపరంగా మనం కనిపించేటువంటి విషయాలను బట్టి దేవుడు మనల్ని ఎన్నిక చేయడు. ఆంతరంగికంగా మనం ఏ రీతిగా ఉంటున్నాం, ఇన్వర్డ్గా మన హృదయం ఎలా ఉంటుంది, మన మనసు ఎలా ఉంటుంది, మన ఆత్మ ఎలా ఉంటుంది, మన యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది అనే విధానాన్ని బట్టి ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకునేటువంటి దేవునిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఆమోస్ అంటా ఉంటున్నాడు, అయ్యా నేను చాలా చిన్న ప్రాంతము నుండి వచ్చినటువంటి వాడను, నేను చాలా తక్కువ పని చేసుకునేటువంటి వాడను, అయినా కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేది అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఫానీ క్రాస్బీ అనబడినటువంటి ఒక అంధురాలు, పుట్టుక నుండే అంధత్వము, ఆమె పుట్టడమే బ్లైండ్గా పుట్టింది. అయితే ఆమె పెరిగి పెద్దయిన తర్వాత ప్రభు కొరకు నేనేం చేయగలను అని చెప్పేసి ఆమె తలంచుకొని దేవుని కొరకు ఇంగ్లీష్ హిమ్స్ రాయటం ప్రారంభించింది. ఎన్ని రాసిందో తెలుసా? 8,000 పాటలు రాసింది ఫానీ క్రాస్బీ. షీ ఈస్ బోర్న్ బ్లైండ్ బట్ షీ సర్వ్డ్ గాడ్ ఇన్ ఎ మైటీ వే. ఇవాళ రేపు 1-2 పాటలు రాస్తేనే అంతర్జాతీయ గాయకులు. కానీ ఆమె ఎంతగా ప్రభువును సేవించిందో, తనలో ఉన్నటువంటి లోటు, గ్రుడ్డితనము రాయలేదు, ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేర్చుకుంది, సాధించుకుంది, ప్రభువు కొరకు నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. టోనీ మెల్సన్ అనబడినటువంటి ఒక టోనీ మెలండస్ అనబడినటువంటి ఒక వ్యక్తి కూడా మరి 2 చేతులు లేవు, భుజాల వరకు 2 చేతులు లేవు. అయితే ఆ వ్యక్తి గిటార్ను ప్రాక్టీస్ చేశాడు. చేతులు లేవంటే ఇక దేంతో ప్రాక్టీస్ చేస్తాడు గిటార్ని? కాళ్ళతో. అసలు గిటార్ని మామూలుగా చేతులతో పట్టుకొని, ఆ గ్రిప్పును పట్టుకొని, ఆ స్ట్రింగ్స్ని ప్రెస్ చేయటమే అసలు వేళ్ళే చాలా ఇబ్బంది పడిపోతాయి. అలాంటిది కాళ్ళతో ఆ వ్యక్తి దేవుని కొరకు, చేతులు లేవు, మైక్ మీద కూర్చొని మైక్ ముందు తన నోటితో పాట పాడుతూ కాళ్ళతో గిటార్ను వాయిస్తూ ప్రభువును ఆరాధన చేసేటువంటి వాడిగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉన్నది. అంటే తనలో ఉన్నటువంటి లోపాన్ని కూడా దేవుని కొరకు మహిమకరంగా వినియోగించగలిగినటువంటి వారుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నేడు నేను ప్రభు కొరకు అది చేస్తున్నానండి, ఇది చేస్తున్నానండి, అది చేస్తున్నానని చెప్పుకుంటున్నారేమో, కానీ ఏం చేస్తున్నారు అసలు? ఒక 3 అధ్యాయాలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోలేనటువంటి పరిస్థితి, ఒక అరగంట కూడా దేవునికి సమయాన్ని ప్రార్థనలో కేటాయించలేనటువంటి పరిస్థితి. ఇక్కడ మీలో కూడా చాలామంది 80% ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ అసెంబ్ల్డ్ నౌ బైబిల్ చదవకుండా ఈరోజు ఆరాధనకు వచ్చినటువంటి వారు 80% మీలో నేను చెప్పగలను. ఈ ఉదయం బైబిల్ చదువుకోకుండా ఆరాధన చేయడానికి మీరు వచ్చారు. కాబట్టి మనం ప్రభు కొరకు ఏమి చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఎంతో అట్టడుగునున్నటువంటి ప్రాంతంలో నుండి వచ్చినటువంటి ఆమోసును దేవుడు ఎన్నుకొని వాడుకుంటూ ఉంటున్నాడు.
పుట్టుక నుండే లోపాలు కలిగినటువంటి వారిని ప్రభువు తన మహిమ కొరకు వాడుకుంటూ ఉంటున్నాడు. అలాంటిది దేవుడు మనల్ని మనం అప్పగించుకుంటే ఇంకా ఘనమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని వాడుకోగలడు. నేను చెప్తాను, నన్నే దేవుడు ఈ రీతిగా వాడుకోగలిగితే మీలో ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు మీరు కూడా దేవుణ్ణి సేవించాలని కనుక మీరు అప్పగించుకోగలిగితే, నిర్ణయించుకోగలిగితే దేవుడు మిమ్మల్ని ఇంకా ఘనమైనటువంటి రీతిలో దేవుడు వాడుకుంటాడు. నేను నా యొక్క 18వ ఏట మారు మనసు పొంది రక్షించబడ్డాను. 20వ ఏట బాప్తిసం పొందాను. 23 సంవత్సరాలకి ఉద్యోగం చేసుకుంటున్నా కానీ పరిచర్యలో పాలు పొందటము, వాక్యోపదేశం చేయటము. అప్పటికి డాడీ కూడా ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. 27వ సంవత్సరానికి వచ్చేసరికి మరి నేను పూర్తిగా పరిచర్యలోనికి అప్పగించేసుకున్నాను. అంతకుముందు 17 సంవత్సరాలు నేను లోకం కొరకు, పాపం కొరకు జీవించి ఉన్నానేమో, నమ్మక మునుపు అది. కానీ మారు మనసు పొందిన తర్వాత, నమ్మిన తర్వాత, దేవుని సాక్షిగా దేవుడు నన్ను నియమించుకున్న తర్వాత మరి 4 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఆ ఉద్యోగాన్ని కూడా ఏదో నాకు ఇంట్లో గతి లేక నేనేం ఉద్యోగం చేయలేదు. నేను పుట్టడమే ఐశ్వర్యాల్లో పుట్టాను. నేను పుట్టకముందే మొన్న ఒక డైరీ చూస్తుంటే తెలిసింది, 88వ సంవత్సరంలో మొదటి అంబాసిడర్ కార్ను డాడీ కొన్నాడు. బుక్ షెల్ఫ్ సర్దుతూ ఉంటే ఒక డైరీ చూస్తే 88లో అంబాసిడర్ కార్, వైట్ అంబాసిడర్ కార్, దానికి డ్రైవర్ కూడా ఉన్నాడు. తర్వాత మరలా ఇంకో 10 సంవత్సరాలకి ఇంకొక అంబాసిడర్ కార్, మరలా 10 సంవత్సరాలకి ఇంకొక కార్, ఇప్పుడు వేరే కార్. అంటే ఏదో నాకు ఎక్కువైందని నేను చెప్పట్లేదు, ఏదో నాకు తక్కువైందని చెప్పట్లేదు. కానీ ప్రభు ఎవరినైనా కానీ ఆయన మలుచుకున్నప్పుడు ఆయన కొరకు ఆయన వినియోగించుకుంటాడు, ఆయన మహిమపరుచుకుంటాడు, ఆయన వాడుకోగలుగుతాడనే విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు వాక్యం బోధించడానికి ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పినటువంటి సత్యాలను బోధించేటువంటి వాడిగా ఆమోసును మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మాటలు త్రిప్పినటువంటి వాడు కాడు. ప్రభు ఒకటి చెప్పమంటే ఇంకోటి చెప్పినటువంటి వాడు కాడు ఆమోస్. ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా మరి ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రకటించినటువంటి వాడు ఆమోసు అనేది మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మన సంఘంలో కూడా అదే సిద్ధాంతం. ఎలాంటి పరిస్థితుల మధ్య కూడా వాక్యాన్ని వక్రీకరించేటువంటి తత్వము మన సంఘంలో లేదు. అందుకే మీరు వెంబడించగలుగుతూ ఉంటున్నారు, అందుకే మీరు ప్రభువును హత్తుకోగలుగుతూ ఉంటున్నారు, అందుకే ప్రభు యొక్క విశ్వాసంలో మీరు బలపరచబడగలుగుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఈ సంఘములో చెప్పబడేటువంటి వాక్యము ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ మానవ స్వరము కానీ మానవుని యొక్క ఆలోచన వినబడదు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క జ్ఞానము, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు చేత ఇక్కడ కార్యాలు జరిగించబడతాయనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. అనేక మంది దేవుని వైపు బలపరచబడగలుగుతూ ఉంటున్నారు, బయట మారు మనసు పొందగలుగుతూ ఉంటున్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రస్తుతం మనకు 266 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన సంఘంలో బహుశా ఒక 30 సబ్స్క్రైబర్లను కట్ చేసినా కానీ 230 సబ్స్క్రైబర్స్ వెలుపల ఉన్నటువంటి వారు. ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఉన్నారో, ఎవరెవరో నాకైతే తెలియదు. కానీ వారు మన సంఘ కార్యక్రమాలను వీక్షిస్తూ ఉన్నారంటే మన సంఘంలో వాక్యము ఉపదేశించబడేటువంటి క్రమము వారికి నచ్చింది కాబట్టే దే హ్యావ్ సబ్స్క్రైబ్డ్ అండ్ దే ఆర్ ఫాలోయింగ్ అవర్ ఛానల్. వారు కూడా ఈ వాక్యం ద్వారా మారు మనసు లేనటువంటి వారు మారు మనసు పొందాలి. మొదటిసారి నేను చిలుకలూరుపేట గ్రామంలో అక్కడి నుంచి వేరే గ్రామానికి జోసెఫ్ అనేటువంటి బ్రదర్ నన్ను తీసుకెళ్తే ఆ రాత్రి మరి 9 మంది రక్షించబడ్డారు సువార్త ప్రకటించబడినప్పుడు. తర్వాత 4 సంవత్సరాల క్రితం బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ సంఘంలో ఒక 6 రక్షించబడ్డారు. వైజాగ్లో అక్కడ సంఘంలో ఒక 3 రక్షించబడ్డారు. ఈ రీతిగా ఒకళ్ళు నేను బయటికి వెళ్తే ఖచ్చితంగా దేవుడు రిజల్ట్ ఇస్తూ ఉంటున్నాడు. కానీ ప్రస్తుతం నేను అంతగా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల మధ్య నేను ఉన్నాను. నా ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు కూడా నాకు కొంత అవరోధాన్ని కలుగు చేస్తూ ఉంటున్నాయి. నేను మీలాగా ఫ్రీగా నేను తిరగలేను బయటికి ఎక్కడికంటే అక్కడ. నాకు కొన్ని ఉదయం లేచిన తర్వాత నేను మీలాగా టక్కుని లేచి బయటికి వెళ్ళిపోలేను.
కొన్ని చెప్పుకునే ఉంటాయి, చెప్పుకోలేని ఉంటాయి. తెలిసిన వారికి తెలిసినట్టుగా ప్రార్థన చేస్తారు, తెలియనటువంటి వారు తెలియనట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ వందనాలు. కానీ అయితే మరి ప్రభువు ఎవరినైనా కానీ తాను నియమించుకున్నప్పుడు, ఆయన ఎన్నుకున్నప్పుడు తన మహిమ కొరకు తనకు సులువైనటువంటి విధానంగా మలచుకొని వాడుకుంటాడు తన మహిమ కొరకు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, అక్కడ ఒక యాజకుడు అయినటువంటి అమజ్యా ఉన్నాడు. ఈ యొక్క అమజ్యా ఏం చేస్తున్నాడంటే, మరి ఈ యొక్క ఆమోసును వ్యతిరేకిస్తే ఏం చేస్తున్నాడంటే, అప్పుడు రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి యెరోబాము అనబడినటువంటి వాడికి దగ్గరికి వెళ్ళి, రాజా ఇదిగో నీవు నాశనం అయిపోతా ఉంటా, నీ పట్టణము నాశనం అయిపోతుందంట, నీ ప్రజలందరూ కూడా నాశనం అయిపోతారంట, ఈ యొక్క ఆమోసు వచ్చి ప్రకటిస్తున్నాడు, దేవుని యొక్క ప్రవచనాన్ని బోధిస్తున్నాడు అని చెప్పేసి అమజ్యా ఆ యొక్క మాటలన్నీ కూడా నెగటివ్గా యెరోబాముకు ప్రకటన చేస్తూ ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ 7వ అధ్యాయంలోనే 12వ వచనం చదవండి. 7వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లా నేను, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే బత్తెమును సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వ్యంగ్యంగా చెప్తున్నాడు ఇక్కడ అమజ్యా. ఏంటి అనంటే, ఇది నీ యొక్క టెరిటరీ కాదు అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోమ్ము, అచ్చటనే బత్తెమును సంపాదించుకొనుము. ఆ మాట ఎట్లుంటుందంటే, దీర్ఘదర్శి అంటే నీకు చాలా తెలుసులే అని చెప్పి దాని అర్థం అనమాట. ఓ దీర్ఘదర్శి, ఇప్పుడు టీచర్ని టీచర్ అని పిలిస్తే అది ఒక రకంగా మర్యాదగా ఉంటుంది. టీచర్ అని పిలిచామనుకోండి అంటే నొటేషన్ ఉంటుంది. ఆ యొక్క సౌండింగ్ని బట్టి వీడు మర్యాదగా పిలుస్తున్నాడా, మర్యాద లేకుండా పిలుస్తున్నాడా. పాస్టర్ గారు అంటానికి ఓయ్ పాస్టరు అలాగ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కూటమి అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మరి తీసుకోండి మీకు ఇవ్వాల్సినటువంటి కవర్ అంటే అదొక లెక్క, నీ కానుక నువ్వు తీసుకొని పో అని చెప్పారు అనుకోండి, ఎట్లుంటుంది? ఇలాగ మాట్లాడేటువంటి వారు ఉన్నారు. ఈయన కూడా అమజ్యా చేస్తున్నటువంటిది అదే, దీర్ఘదర్శి అని మాట్లాడుతూ తప్పించుకొని యూదా దేశంలోకి పారిపో, ఎందుకంటే నీ ప్రాణం దక్కాలంటే నీవు ఇక్కడ ప్రకటన చేయకూడదు, నీవు వేరే దగ్గరికి వెళ్ళి నీ యొక్క బత్తెమును సంపాదించుకో. అంటే నీకు కావలసిన కానుకలను, నీకు కావలసినటువంటి సంపాదన ఇక్కడ సంపాదించుకోవద్దు, ఎందుకంటే ఇది నా యొక్క టెరిటరీ. అంటే నేడు అలాగ తయారైపోతున్నాయి సంఘాలు కూడా. పలాని ప్రాంతంలో పలాని వారే చేయాలి, పలాని ప్రాంతంలో పలాని వారే చేయాలి. దేవుడేమో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని దేవుడు చెప్తా ఉంటే, బత్తెమును సంపాదించుకోవడానికి వచ్చావా నువ్వు అని చెప్పి అంటా ఉన్నాడు. అందుకే ఆ మాటలు చెప్తా ఉంటున్నాడు. అయ్యా నేను అందుకు రాలేదయ్యా, నేను పశువుల కాపరిని. హిస్టరీ తెలియచేసేది ఏంటంటే, ఈయన పశువుల కాపరి అంటే ఈయన క్రింద కొంతమంది పనివారు ఉన్నారు, పశువుల కాపరులు, వారికి ఈయన లీడర్గా ఉంటున్నాడు. అంటే ఈయనేమి తినటానికి లేక ఉండటానికి లేక దేవుడు పిలిస్తే వెళ్ళినటువంటి వాడు కాడు. గనుక గతి లేకుండా దేవుని పని కొరకు చాలా సమయాల్లో పాస్టర్లు అనగానే బతకలేక వచ్చినోడు రా వీడు, ఎక్కడ బయట ఎక్కడ ఉద్యోగం దొరక్క వచ్చినోడు రా వీడు అని చెప్పి చాలా సమయాల్లో అనుకుంటూ ఉంటారు. ఉంటే కొంతమంది ఉండవచ్చు, లోకంలో లేరని నేను అన్నట్ల డబ్బునే తమ కడుపుకే ప్రాధాన్యత ఇచ్చి వచ్చినటువంటి వారు ఉన్నారని అపోస్తలుడైనటువంటి పౌలు కూడా తెలియచేస్తూ ఉంటున్నాడు. కానీ అందరూ కూడా ఆ రీతిగా ఉంటారని చెప్పుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు నేను వచ్చాను, 4 సంవత్సరాలు నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చాను. అదే ఇప్పుడు నేను కంటిన్యూ చేసి ఉంటే ఇప్పుడు ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ దాటిపోయేది, నాకు కూడా 1 లక్ష రూపాయల దాకా జీతం వచ్చేది. కానీ దేవుని పని ఇంపార్టెంట్. నాకు అప్పగించబడినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని నేను నమ్మకంగా చేయాలి, మీకు నమ్మకంగా నేను వాక్యాన్ని బోధించాలి, మీ మధ్య నేను నమ్మకంగా ప్రభువుని నేను సేవించాలి. మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో బలపడాలి. ప్రతి చిన్న బిడ్డ సహితము కూడా రేపు ప్రభువు అక్కడ వచ్చినప్పుడు
ప్రతి యవ్వన బిడ్డ, చిన్న బిడ్డలు తిరిగి ఎత్తబడతారు అనుకోండి ప్రభు రాకడ వచ్చినప్పుడు, కానీ యవనస్సులు ఏ ఒక్కరు కూడా మన సంఘం నుండి ప్రత్యేకించి తప్పిపోకూడదు, లోకంలో కలిసిపోకూడదు, పాపంలో కలిసిపోకూడదు, వ్యతిరేకమైనటువంటి వాటిని చేయకూడదు అనేదే నా నిత్యమైనటువంటి ప్రార్థన, నా సంకల్పం. గనుక అందును బట్టి ప్రభువు ఇక్కడ ఈ మాటలు ఆమోసు ద్వారా తెలియచేస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే నేను ప్రభువు చెప్పమన్నటువంటి మాటలను నేను చెప్తాను. ఎందుకంటే ఆయన దీనులను లేవనెత్తువాడు, పిరికి వారిని బలపరచేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు కూడా ఒక చక్కటి మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తిప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరియు అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకొని ఉన్నాడు. బలహీనులైనటువంటి వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. సో డు నాట్ థింక్ యు ఆర్ వీక్. నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను, నేను ప్రభువుని సేవించలేను, నా గొంతు మంచిగా లేదు, నేను ప్రభు కొరకు పాట పాడలేను అని నీకు నువ్వు బ్యారేజెస్ వేసేసుకొని, నీకు నువ్వు బౌండరీస్ గీసేసుకొని, నీవు ఉన్నటువంటి చోట నీవు కూర్చోవలసినటువంటి పని లేదు. ప్రభువు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ప్రభువు నిన్ను ఏ రీతిగా బలపరచగలడో ఆ విషయాన్ని నీవు కనుగొని ప్రభువును సేవించేవాడవై నీవు ఉండాలి. మన సంఘంలో యవ్వన బిడ్డలను చూస్తే నాకు చాలా ఉత్తేజం కలుగుతూ ఉంటుంది. ఆ బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటా కూడా ప్రభు పనిలో నిమగ్నం అవుతూ ఉంటారు. అది పాటలు పాడటం కావచ్చు, పరిచర్య చేయటం కావచ్చు, ఏదైనా ఒక పని నేను అప్పగిస్తే ఆ పని కొరకు వారు పరుగులెత్తుకుంటా వచ్చేస్తారు. అప్పగించినటువంటి పనిని చక్కగా చేస్తారు. బిడ్డలందరూ కూడా, డేవిడ్ అన్న కానీ, కన్నా కానీ, కరుణాకర్ కానీ, అలాగే ఆడపిల్లలు కూడా ఉన్నారు, బ్లెస్సీ, గ్రేసీ, అలాగే ఈ ఇద్దరు బిడ్డలు నైట్ డ్యూటీలు చేసుకుంటా కూడా వారికి రెస్ట్ ఉండదు. రెస్ట్ లేకపోయినా కానీ సండే స్కూల్ కొరకు వారు వాక్యాన్ని చదువుకుంటా, వారు నేర్చుకుంటా, వీళ్ళకి బోధిస్తా. అంటే ప్రభువు మనకు ఏ పనిని అప్పగిస్తున్నాడో ఆ పనిని నమ్మకంగా మనం చేయటానికి ముందుకు నిమగ్నం అవ్వాలి. ఫస్ట్ నిమగ్నం అవ్వాలి, తర్వాత బలపరిచేటువంటి వాడు మన ప్రభువు. అంటే ఫస్ట్ నువ్వు విధేయత చూపించాలి. యూ నీడ్ టు షో యువర్ ఒబీడియన్స్. అయితే ఆమోస్ ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. చరిత్ర మనకు తెలియచేస్తుంది ఏంటంటే, ఆమోసు అదే రీతిగా అదే ప్రాంతంలో నివసించి 5 సంవత్సరాలు పోరాడాడు. ప్రజలకు తెలియచేయవలసినటువంటి మాటలను ఆయన తెలియచేశాడు, ఉన్నది ఉన్నట్టుగా తెలియచేశాడు. అయితే వ్యతిరేకించినటువంటి ప్రజలు, ఈ యొక్క యాజకుడైనటువంటి అమజ్యా, అలాగే రాజు అయినటువంటి యెరోబాము, వీళ్ళందరూ కూడా కలిసి ఆయనను చంపివేశారు. He was martyred for the sake of God. ఆయన హతసాక్షిగా తన ప్రాణాన్ని విడిచిపెట్టేసినటువంటి చరిత్ర మనకు తెలియచేయబడతా ఉంది. కాబట్టి మనము ఎన్నడూ కూడా బలహీనులము అని మనం తలంచుకోవడానికి వీలు లేదు. మనల్ని బలపరచగలిగినటువంటి వాడు మన ప్రభు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక తోటమాలి దగ్గర 2 కుండలు ఉన్నాయి. ఒకటి మంచి కుండ, చాలా చక్కగా నీరు నింపి అది చక్కగా ఉంచుకోగలదు. రెండవ కుండ కొంచెం క్రాక్స్ ఉన్నాయి. ఆ రెండవ కుండకు కొన్ని క్రాక్స్ ఉండటం వల్ల నీళ్లు కారిపోతూ ఉంటాయి. కొంత సమయానికి నీళ్ళన్నీ కూడా దాంట్లోంచి ఖాళీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఆ పగిలిపోయినటువంటి కుండ ఒకరోజు మాట్లాడుతూ తోటమాలితో అంటా ఉందంట, చాలా బాధపడతా మరి ముఖాన్ని పెట్టుకొని, నేను నీకు ఏ రీతిగా కూడా నేను ఉపయోగపడలేకపోతా ఉంటున్నాను, నా వలన నీకు నష్టమే తప్ప ఉపయోగం ఏది కూడా లేదు. అదిగో ఆ ప్రక్కనున్నటువంటి కుండ చూడు ఎంత చక్కగా ఉందో, ఎలాంటి బీటలు లేవు, నీళ్ళు చక్కగా అది నీకు నింపి అందిస్తూ ఉన్నది. నేనేమో నీవు నాకు అప్పగించినటువంటి పని నేను సరిగ్గా చేయలేకపోతుంటున్నానని చెప్పేసి ఆ కుండ చాలా బాధపడతా ఉంటే, తోటమాలి ఏం చేశాడంటే ఆ కుండను రోజు ఆ నీరు ఎక్కడైతే ఉంటుందో ఆ నీరు దగ్గర నుండి వీళ్ళ ఇంటికి వచ్చేటువంటి ప్రాంతం అంతా కూడా తీసుకొని వస్తా చూపించాడు. ఈ పగిలిపోయినటువంటి కుండ ఉన్నటువంటి ప్రక్కన ఈ నీరు అంతా కూడా కారిపోతూ రోడ్డు ప్రక్కన పడిపోతూ ఉంది. ఇంటికి వచ్చేసరికి చాలా నీళ్లు పోతూ ఉంటున్నాయి. అయితే ఆ నీరు పడ్డ సైడ్ ఏదైతే ఉందో చాలా చక్కటి పచ్చటి గ్రాస్, పూల మొక్కలు,
చక్కటి అందమైనటువంటి నేచర్ అక్కడ ఉంది. ఇటు ప్రక్కన ఏమీ లేదు, నిండుగా ఉన్నటువంటి కుండ ఏమీ లేదు, కేవలం యజమానుడికి మాత్రమే ఉపయోగపడగలుగుతుంది, కానీ ఏమి ఉపయోగం దారిలో కనబట్టలేదు. కానీ పగిలిపోయినటువంటి కుండ వలన ఇదిగో నీవు ఏమాత్రము కూడా ఆ రీతిగా తలంచవద్దని చెప్పేసి తోటమాలి ఆ పగిలిపోయినటువంటి కుండతో చెప్తా ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం బిగించుకోవాల్సినటువంటి పని లేదు, కానీ ప్రభువు కొరకు మనం అప్పగించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మూడో విషయాన్ని తెలియచేసి నేను ముగిస్తాను, సమయం కూడా అయిపోవచ్చింది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ఆమోసు గ్రంథము 5:4. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. సీక్ మీ, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల ఏం కలుగుతుందంట? మీరు బ్రతుకుదురు. నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు, నన్ను ఆశ్రయిస్తే మీకు ప్రేమ కలుగుతుంది, నన్ను ఆశ్రయిస్తే మీకు స్వస్థత కలుగుతుంది, నన్ను ఆశ్రయిస్తే మీకు ఆదరణ కలుగుతుంది, నన్ను ఆశ్రయిస్తే మీకు దీవెన కలుగుతుంది, మీరు ఆశీర్వదించబడతారు. మీరు నన్ను ఆశ్రయించేటువంటి వారంగా మీరు ఉండాలి. నేడంతా కూడా చాలా ఇండిపెండెంట్ స్వభావం చాలా పెరిగిపోయింది. ఇండిపెండెంట్, నాకు నేనుగా ఉండాలి, నాకు నేనుగా చేసుకోవాలి, నాకు నేనుగా ప్రతిదీ నేను 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 నీ క్రింద నేను బ్రతకాలా? నువ్వు చెప్పింది నేను చేయాలా? నాకు నేను చేసుకోలేనా? నాకు నేను చూసుకోలేనా? ఇండిపెండెంట్ స్వభావము ప్రపంచవ్యాప్తంగా నేడు ఎక్కువైపోతూ ఉన్నది. కానీ మన దేవుని దగ్గర మనం ఇండిపెండెంట్గా ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. మనం డిపెండెంట్గా ఉండాలి. వీ మస్ట్ బీ ద డిపెండెంట్స్ ఆన్ గాడ్. దేవుని దగ్గర మనం డిపెండ్ అయితేనే మనకు దీవెన. దేవుని యొక్క దీవెనలు మనకు రావాలంటే ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి. లేదు నేను అప్పగించుకోను, నేను స్వతంత్రంగా జీవిస్తాను, స్వతంత్రంగా నేను ఉంటానంటే దేవుడు కూడా పోరాని గతి నువ్వు పోతావని చెప్పి తెలియజేస్తాడు. కాబట్టి నేడు సాతానుడు చెప్పేటువంటిది అదే. ఎందుకు నీవు పాటించాలి? ఎందుకు నువ్వు వెంబడించాలి? ఎందుకు నీవు వాక్యానికి విధేయత చూపించాలి? ఎందుకు నేను ఈ లోకపు మార్గం ఉంది కదా, లోకపు ఆనందం ఉన్నది కదా, లోకపు పాపం ఉన్నది కదా అని చెప్పేసి లోకాన్ని వెంబడించేటువంటి వారు ఆ యొక్క స్వతంత్రవాదులు. దేశానికి స్వతంత్రం రావాలంటే వాదించడం మంచిదే, కానీ ఆత్మకు స్వతంత్రత పాపము నుండి అనుగ్రహించినటువంటి ప్రభు క్రింద మనం జీవితకాలం అంతా కూడా ఉండవలసినటువంటి వారమే. ఎందుకంటే మన ప్రభు గొప్పవాడు, మన ప్రభు నమ్మకమైనటువంటి వాడు, మన ప్రభు విశ్వాసము కలిగజేసేటువంటి వాడు, మన ప్రభు మన జీవితాల్ని నడిపించేటువంటి నావికుడు. మనకి మనం చూసుకుంటే మనం ఏమీ సాధించలేము, కానీ మన జీవితాలను ఆయనకు అప్పగించుకుంటే సమస్తమును కూడా మనకు చక్క చేయగలిగినటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. కీర్తన గ్రంథం త్రిప్పండి, 31వ కీర్తన 19వ వచనం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19. నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ ఎడల భయభక్తులు కలిగినటువంటి వారికి, నీకు వినయాన్ని చూపించేటువంటి వారికి, నిన్ను వెంబడించాలని తలంచుకునేటువంటి వారికి నీవు దాచి ఉంచినటువంటి మేలు ఎంత గొప్పదంట? ఎంతో గొప్పదంట. అది ఎంత గొప్పదో వర్ణించడానికి అది వర్ణనాతీతం. మానవుని యొక్క మేధస్సుకు కానీ, మానవుని యొక్క ఆలోచనకు కానీ, మానవుని యొక్క హృదయానికి కానీ అది అందనటువంటి గొప్ప దీవెనగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మన ప్రపంచంలో గొప్ప ధనికుడు ఎవరండి? ప్రపంచంలో అంటున్నాం, మన దేశంలో ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ ఒక రోజున తన భార్య బర్త్డేకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి అని అంటే ఒక జెట్ ఫ్లైట్ని ఇచ్చాడు, ప్రైవేట్ జెట్ ఫ్లైట్. అది సుమారుగా ఒక 650 నుంచి 1000 కోట్ల మధ్యలో ఉంటుంది. ప్రైవేట్ జెట్ ఫ్లైట్స్ అంటే ఎక్కువగా ఉంటుంది. మనం నార్మల్ తిరిగే ఫ్లైట్లు అయితే ఒక 200 కోట్లు 300 కోట్లు ఉంటుంది, కానీ ప్రైవేట్ జెట్స్ ఇంకా కొంచెం కాస్ట్గా ఉంటాయి. రెండవసారి బర్త్డేకు ఏం చేశాడు అని అంటే, నా భార్యకు నేను అత్యధికమైనటువంటిది నేను ఏమి ఇవ్వగలను, ఆమెకి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నేను ఏమి ఇవ్వగలను అని చెప్పి ఆయన ఆలోచించి
ముంబైలో యాంటిలియా అనబడినటువంటి ఒక నివాసాన్ని ఆయన నిర్మించేశాడు. అది ప్రపంచంలోనే ఇక అంతకు మించినటువంటి కట్టడము ఇంకోటి లేదు. దుబాయ్ బుర్జు పనికిరాదు, ఇంకా చికాగోలో ఉన్నటువంటి ఎంపీరియల్ బిల్డింగ్ కూడా పనికిరాదు. అంతటి అధునాతనమైనటువంటి బిల్డింగ్. అది ఎంత ఉంటుందంటే ఒక 10,000 కోట్ల అంటే ఇంకా మించిందే ఉంటుంది. అంటే తన భార్యను ప్రేమించి ముందు 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టాడు. తర్వాత ఇక జీవితకాలంగా ఉండేది అది చాలా ఉన్నతమైనటువంటి బిల్డింగ్ని ఇచ్చాడు. అందులో 600 మంది పనోళ్ళు ఉంటారంట. అందులో కార్లు ఏ ఫ్లోర్లోకైనా వెళ్ళిపోగలవంట. ఆయనకు ఒక స్పెషల్ బెడ్రూమ్ ఉందంట దాంట్లో. అందులో బాలీవుడ్ హిందీ సాంగ్స్ ఆయన రోజు పెట్టుకొని వింటాడంట. ఒక నెలకు వచ్చేసరికి వాళ్ళ కరెంటు బిల్లు 75 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఉంటుందంట మినిమం. అంటే నేను బాంబే వెళ్ళినప్పుడు చూశాను, ఒక సెల్ఫీ కూడా దిగాను అనుకోండి ఆ బిల్డింగ్ ముందు. కాబట్టి మానవుడే ఒక మానవుణ్ణి అంతగా ప్రేమిస్తే, అంతగా చేయగలిగితే, దేవాది దేవుడు తను తాను తగ్గించుకొని మనల్ని రక్షించి ఆయన ఎంతో ప్రేమను తన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా తన స్వరక్తాన్ని మనల్ని కొనుక్కున్నాడు. హీ బాట్ us. అయితే ఆయన అంతటితో మనల్ని విడిచిపెట్టలేదు. కానీ తన విశ్వాసము ద్వారా, తన ప్రార్థన ద్వారా, తన సంఘ సహవాసము ద్వారా, బైబిల్ వాక్యము ద్వారా, తన కట్టడాల శాసనాలు, అనేకమైనటువంటి విషయాలు మన జీవితాల్లో క్రమపరచబడుట ద్వారా మనకు గొప్ప దీవెనను ఆయన ఇవ్వగలుగుతూ ఉంటున్నాడు. ఆయన మనకు ఇచ్చేటువంటి అతి శ్రేష్టమైనటువంటి దీవెన ఏంటి చెప్పండి? అతి శ్రేష్టమైనటువంటి దీవెన మనకి ఇవ్వబోయేటువంటి దీవెన పరలోక రాజ్యం. వీఆర్ హోపింగ్ ఫర్ దట్. అవునా? ఎంతమంది నిరీక్షణ కలిగి ఉన్నారు? పరలోకం కొరకు ఎంతమంది నిరీక్షణ కలిగి ఉన్నారండి? చేతులు ఎత్తరా? ఒకసారి స్పర్జన్ గారు, చార్ల్స్ స్పర్జన్, ఆయన ప్రపంచ బోధకుల్లోనే చాలా ఉన్నతమైనటువంటి ప్రసంగ రాజు అని చెప్పి ఆయన పిలుస్తూ ఉంటారు. అయితే ఒక రోజున మిడ్నైట్న ఆయనకు ఒక ప్రేరేపణ కలిగింది. గాఢ నిద్రలో ఉన్నాడు, కానీ దేవుడు ప్రేరేపణ చేసి నువ్వు లేచి చర్చికి వెళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలి అని అన్నాడు. లేదు నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి ప్రభు ప్రేరేపణ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు ఉండరు కదా అని చెప్పేసి సరేలే అని చెప్పేసి వచ్చాడు. వచ్చి గుడి తాళాలు తెరిచి లోపలికి వచ్చాడు. దేవుడు స్టేజ్ ఎక్కి వాక్యాన్ని బోధించు పులిపీడి దగ్గర పోయి అని చెప్పేసి అంటున్నాడు. సరే ఎందుకు ఎవరు లేరు ప్రభు అని అంటే, లేదు నువ్వు బోధించు అని చెప్తే ఇక సరే ఓకే అన్నీ అరేంజ్ చేసుకున్నాడు, మైక్ అరేంజ్ చేసుకున్నాడు. పులిపీడి దగ్గరికి వచ్చేసి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో గ్రీష్మకాలం వచ్చాను నువ్వు ఇంకా రక్షించబడకుండా వచ్చిపోయాను, వసంతకాలం వచ్చిపోయాను నువ్వు ఇంకా రక్షించబడకుండా ఉన్నావు, నువ్వు ఇంకా ప్రభువుని తెలుసుకోకుండా ఉన్నావు అని చెప్పేసి ఆ వాక్యాన్ని ఎత్తుకొని ఆయన ఒక గంట సేపు బోధించాడు. గంట సేపు బోధించిన తర్వాత ఓకే ఇక క్లోజ్ చేద్దాం అనుకున్న లోపల ప్రభు అంటా ఉన్నాడు, ఆల్టర్ కాల్ ఇవ్వు అని అన్నాడు. ఆల్టర్ కాల్ ఇవ్వాలా? జనాలే లేరు, అన్ని ఖాళీ బెంచీలు ఉన్నాయి, ఖాళీ కుర్చీలు ఉన్నాయి, ఆల్టర్ కాల్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అంటే, లేదు నీవు ఇవ్వు అని చెప్పేసి అన్నాడు. ఓకే ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా మారు మనసు పొంది రక్షించబడాలంటే మీ చేతులు ఎత్తి చూపించండి అని చెప్పేసి స్పర్జన్ గారు తెలియజేశారు. జరిగినటువంటి విచిత్రం ఏంటంటే లాస్ట్లో నుంచి 2 చేతులు పైకి వచ్చినాయి. అర్ధరాత్రి ఎవ్వరూ లేనటువంటి చర్చి, ఈయనే గుడి తాళాలు తెరుచుకొని లోపలికి వచ్చి లైట్లు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని మైక్ అరేంజ్ చేసుకొని వచ్చి గంట సేపు బోధించాడు. బోధించిన తర్వాత పిలుపు ఇస్తే 2 చేతులు పైకి రాగానే ఎవరికైనా ఏమైంది చెప్పండి? గుండె మోకాల్లోనికి పోయిద్ది. అమ్మ బాబోయ్ ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి. ఆ 2 దొంగలు వారు ఆ కాలనీలో దొంగతనం చేయడానికి వచ్చి ఆ కొట్టేసినటువంటి సొమ్మంతా కూడా లెక్కించుకోవడానికి ఎక్కడ వీళ్ళకి స్థలం దొరక్క కిటికీలో నుంచి చర్చి లోపలికి దూకి ఆ లాస్ట్లో దాక్కొని ఉన్నారు. లాస్ట్లో దాక్కొని ఉండి ఇంకా లెక్కించుకుందాం అనుకున్న సమయానికి వచ్చి గుడి తాళాలు తెరుస్తూ ఉంటే అమ్మో ఎవడో వస్తున్నాడు రా బాబు అని చెప్పేసి వాళ్ళు నక్కారు బెంచీల క్రింద. కాబట్టి ఆ ప్రేరేపణ, ఆ ఆలోచన, దేవుని మాటకు వినయాన్ని చూపించడం ద్వారా 2 దొంగలు రక్షించబడ్డారు.
అయ్యా మా జీవితాన్ని మేము మార్చుకుంటాం, ఇదిగో మేము కొట్టేసిన సొమ్మంతా కూడా తిరిగి వాళ్ళ ఇళ్ళకెళ్ళి మేము క్షమించమని అడిగి ఇచ్చేస్తామని చెప్పేసి వారు మారు మనసు పొందినట్లుగా స్పర్జన్ గారు తన డైరీలో ఆయన రాసుకున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము చూపించేటువంటి కొంచెమైనటువంటి విధేయత దాన్ని గొప్పదైనటువంటి ఆశీర్వాదంగా దేవుడు మలచుతాడు. మనం బలహీనులమనో మిక్కిలి ఘటాలమనో దేవుడు ఎంచుకోనట్లేదు, కానీ బలమైనటువంటి దేవుని సమూహం అని దేవుడు మనల్ని నిలబెట్టి ఉంటున్నాడు. మీరు ఈ లోకమందు దేవునికి జ్యోతుల వలె ఉండాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. జ్యోతి ఎలాగుంటుంది చెప్పండి? వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి వెలుగు ప్రకాశాన్ని మనం పంచేవారంగా ఉండాలి, కానీ దాని మీద ఒక మూత వేసి ఆర్పివేసే వారంగా మనం ఉండకూడదు. కనుక ఆమోసు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవటం ద్వారా ఆమోసు జీవితంలో నుండి మన దేవుడు మన భారాల్ని మోసేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని తన ఏర్పాటు కొరకు పిలుచుకునేటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మూడవదిగా ఆయనను ఆశ్రయించినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి, మనం బ్రతుకుతాము, ఆత్మీయంగా బ్రతుకుతాము, నిత్యత్వంలో మనకి మనం చేర్చబడతాము. కనుక అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ వాక్యాన్ని మనందరి హృదయాల్లో నిండారులుగా దీవించునుగాక. ముగింపు ప్రార్థన. భూమి ఆకాశములను అందరి సమస్తమును సృజించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలోనైనా ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి ఎంతగానో స్తుతించు ఉంటున్నాం. వాక్యాన్ని మాకు వినిపింపచేశారు. మా హృదయంలో నుంచి నాయన ఆ యొక్క సత్యాలను మేము తెలుసుకొని వాటి వైపు మేము వెంబడించి నడిచేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఆమోసు ఏ రీతిగా ఎంతో తక్కువైనటువంటి స్థితిలో నుండి ఒక గొప్ప మార్పును మరి ప్రజలకు తెలియచేయాలని మీ పిలుపుని బట్టి ఏర్పాటు చేయబడి వచ్చి గొప్ప పనిని చేశాడు. అందును బట్టి తనకు ప్రతిఫలం ఈ లోకంలో లేకపోయినా కానీ రేపు మీరు యొక్క పరలోక రాజ్యంలో అది ఉండబోతుంది. కనుక ఆ రీతిగా మీరు నడిపించిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచుంటున్నాం. నేడు కూడా మా యొక్క జీవితాలను మీరు మోస్తూ ఉంటున్నారు. ఎప్పుడు మోస్తున్నారంటే అనుదినం మోస్తున్నారు, ప్రతి క్షణం మోస్తూ ఉంటున్నారు. అందుని బట్టి వందనాలు నాయన. మీరు మోయకపోతే, మీరు నడిపించబడకపోతే, మీ యొక్క కాపుదల్లో మేము లేకపోయినట్లయితే ఏ పాటి వారము నాయన, అల్పులము, మరి నీటి మీద బుడగలాంటి వారము. మరి మా ప్రభు అలాంటి జీవితాలను మీరు సంరక్షిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మీ యొక్క రక్షణలో మమ్మల్ని ఉంచారు, మీ యొక్క పోషణలో మమ్మల్ని ఉంచారు, మీ యొక్క కాపుదల్లో మమ్మల్ని ఉంచారు. అందుని బట్టి ఎంతగానో స్తుతించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు. అయితే మా ఏర్పాటు ఎలాంటిదో మేము గ్రహించుకొని దాని ప్రకారమైనటువంటి వినయాన్ని, విధేయతను మీ కొరకు మేము కనుపరిచేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి నాయన. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నిండారులుగా దీవించండి. ఈ వారంలో ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలు చక్కగా జరగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగే డిసెంబర్ మాసంలో మేము ప్రవేశిస్తూ ఉంటుండగా నాయన, ప్రపంచవ్యాప్తంగా కూడా నాయన క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూ ఉంటున్నారు. మీ యొక్క పుట్టుకను గురించినటువంటి సత్యాలు వినిపించబడతా ఉంటున్నాయి. అయితే మీ యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉంటుండగా ఇంకా మీ నిర్ణయంలో ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడగలుగుటకు, మారు మనసు పొందగలుగుటకు నాయన మీకు తమ యొక్క జీవితాలను అప్పగించుకోగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, జరగవలసినటువంటి క్యారల్స్ కూడికలన్నింటిలో కూడా ప్రతి కుటుంబానికి దీవెనకరంగా, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వారికి నాయన రక్షణార్థముగా ప్రతి కార్యక్రమాన్ని జరిగించమని ప్రార్థన చేయుచుంటున్నాం. వాతావరణాలు కూడా చలిగా ఉంటుండగా సమయోచితమైనటువంటి సహాయమును నాయన మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి ఉద్యోగాలలో, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. అలాగనే వ్యాపారాలను కూడా నిండారులుగా దీవించమని ప్రార్థన చేయుచున్నాం. కష్టార్జితమును కూడా నిండారులుగా దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాం. నైట్ డ్యూటీలు చేసేటువంటి బిడ్డలకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. యవన బిడ్డలు ఉంటున్నారు నాయన, కాలేజీలకు వెళ్ళేటప్పుడు యవన స్నేహాలలో, ప్రేమలు, అనేకమైనటువంటి వ్యాపకాలలో వాళ్ళు మునిగిపోకుండా మరి మా ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి విధానాన్ని వారు జీవించగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగనే మా ప్రభువా, ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్నటువంటి బిడ్డలకు నాయన మంచి ఉద్యోగాలను దయచేయండి. విదేశాల్లో ఉంటున్నటువంటి మా యొక్క సంఘ బిడ్డలను కూడా నిండారులుగా దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ కొద్ది మనవులు నాయన మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో మీరు దీవించి మమ్మల్ని మీ యొక్క ఆశీస్సులతో నింపి మమ్మల్ని గృహాలకు నడిపించుదురని యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు,
మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుందాం.